వచ్చింది ఒకటే పని కోసం, అది ఒక్కడు బండి మీద వచ్చి కూడా చేయించుకురావచ్చు పని, కానీ అందరం వచ్చినాం గ్యాంగ్. ఉన్నాయి కూడా ప్రైజెస్ బాగున్నాయి. ఒక జామ్ చెట్టు వచ్చేసి 300 చెప్పారు. దాని తర్వాత మేబీ ఆంధ్ర మ్యాప్ తీసుకునే పరిస్థితి కూడా మీరు తీసుకొస్తారు అనుకుంటున్నా. ఇప్పుడైతే నర్సరీ దగ్గర రీచ్ అయినాం. ఇప్పుడు చూద్దాం లోపల చెట్లు ఏమేమి ఉన్నాయి, అదే విధంగా ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. ఒకవేళ ప్రైజెస్ ఎక్కువ ఉన్నట్టయితే తక్కువ చెట్లు తీసుకుంటాం, తక్కువ ఉన్నట్టయితే ఎక్కువ చెట్లు తీసుకుంటాం. మొత్తానికి అయితే పంచుడు ఏమంటారా? చలో, ఈ దీపావళికి ఇది కూడా ఒక మనకు తొలి మెట్టు. నర్సరీ మొత్తం తిరిగినాం. చెట్లు కూడా కొద్దిగా అట్లనే ఉన్నాయి, అంటే చాలా పెద్దగా అయిపోయినాయి అనమాట. మనకు ఒక జానడు ఉన్న మొలకలు దొరికినా మంచిగా ఉంటుండే, అట్లా లేవు వీళ్ళ దగ్గర. ఉన్నాయి కూడా ప్రైజెస్ బాగున్నాయి. ఒక జామ్ చెట్టు వచ్చేసి 300 చెప్పారు. సో ఇప్పుడు ఇంకొక నర్సరీ దగ్గరికి అయితే పోతున్నాం. ఒకవేళ అక్కడ కూడా సెట్ కాకపోతే చూద్దాం. మరిగా ఒక మంచి పని అన్నట్టుగా మొదలు పెట్టినాం, ఏమవుతుందేమో చూద్దాం ఇక. ఇప్పుడు వచ్చేసి సెకండ్ నర్సరీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూద్దాం అసలు చెట్లు ఉన్నాయా, ఉంటే మేము అఫోర్డ్ చేయగలమా లేదా అని చెప్పేసి. కొద్దిగా అవుట్ ఆఫ్ బడ్జెట్ అయినా సరే తీసుకుందాం అనిపిస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ బడ్జెట్ అయితే మాత్రం చెప్పలేము, చూద్దాం మరి ఏమవుతుందో. చాలా సో ఇంత ముందుకే నర్సరీలో చెట్లన్నీ చూసి అయితే వచ్చినాం. అన్నీ మనకు బడ్జెట్ తగ్గట్టు అయితే లేవు. రెండో నర్సరీలో కూడా అట్లే ఉంది, అంటే ఎక్కువ రేట్ ఉన్నాయి. ఒక్క మొలక తీసుకొని మన దగ్గర 250 రూపాయలు, లేకపోతే ఎంత లోయెస్ట్ తీసుకున్నా కానీ 70 రూపీస్ అయితే ఆ విధంగా పడుతుంది అనమాట. సో ఇలా కథ కష్టట్లేదని చెప్పేసి మా ఊరు నర్సరీ దగ్గరికి అయితే వచ్చినాం. మా ఊరు నర్సరీలో మాట్లాడుకున్నాం. అవి నార్మల్ చెట్లే, నార్మల్ రోడ్ల పండి పెడతారు కదా, అవిటినే పెడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం. ఇక్కడైతే మనకు కాస్ట్ ఏం తీసుకుంటలేరు, పెట్టేసేయండి అన్నట్టుగా చెప్పారు అనమాట. మాకు తెలియక మేము నర్సరీకి వెళ్ళినాం. సో ఇప్పుడు మనకి చెట్లు అయితే సెట్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి తీసుకొని పోయి పెడదాం. మీకు అది మెయిన్ ఛానల్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇంకా 2-3 పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చూసుకొని అయితే వచ్చేద్దాం. చలో. ఎటు పోయినా మాఫియా లెక్క మంద పోతున్నాం. ఇప్పుడు వచ్చింది ఒకటే పని కోసం, అది ఒక్కడు బండి మీద వచ్చి కూడా చేయించుకురావచ్చు పని, కానీ అందరం వచ్చినాం గ్యాంగ్. దేనికి వచ్చినాం రా? మనకు డ్రోన్ తీసుకున్నాం కదా, డ్రోన్ రిమోట్ కి స్క్రీన్ ఉంటుంది అనమాట. పుసుకునే రాయబడో లేకపోతే కింద పడో అంత స్క్రీన్ క్రాక్ రాగల అని చెప్పేసి దానికి స్క్రీన్ గార్డ్ అయితే వేయించుకుందామని వచ్చినాం. సో ఇప్పుడు అది వేయించుకొని వెళ్దాం. అది కాకుండా ఇంకొకటి తెలంగాణ మ్యాప్ కావాలి, ఎందుకంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ చేయమన్నారు కదా. ఆల్రెడీ మ్యాప్ వచ్చింది. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఇన్స్టాగ్రామ్లో మొత్తం మ్యాప్ అంతా రాసి పంపించిండ్రు. నేను చెప్పినా కదా లాస్ట్ దాంట్లో, మొత్తం పాయింట్ టు పాయింట్ పంపించిండు ఆయన. సో అయినా సరే మనం కూడా ఒకసారి మ్యాప్ తీసుకొని మ్యాప్లో ఇట్లా ఒకసారి రూట్ గీసుకుంటే మనకు అర్థమవుతుంది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎక్కడికి ఎండ్ అవుతున్నాం అని చెప్పేసి. సో దానికోసం ఒకటి తెలంగాణ మ్యాప్ కావాలి, ఇంకా 2-3 ఐటమ్స్ కావాలి, అవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం. చలో చలో. లోకలేనా? లోకలా? ఓకే ఓకే. ఇంకొకటి మర్చిపోయినాం, మన పార్సల్ నిన్ననో మొన్ననో వచ్చింది. నిన్న మధ్యాహ్నం 12కి రమ్మంటే నేను రాలేదు, అది ఈయనే ఉన్నది. పార్సల్ ఏంటిది అంటే ఆల్రెడీ మీరు డ్రోన్ వీడియోలు చూసినా లాస్ట్ టైం మనది క్రియేటర్ కాంబో వచ్చేది ఒకటి, అది వచ్చింది అట. ఇప్పుడు అది తీసుకొని పోదాం. నాకు కరెక్ట్ ఇక్కడ రాగానే గుర్తుకొచ్చింది, మళ్ళీ మర్చిపోయాం. అలానే ఉండదు. వస్తారా? అందరు ఎందుకు ఒకటి రారు. సో మొత్తానికి అయితే పార్సల్ రిసీవ్ అయిపోయింది. నిన్న వచ్చింది ఇక్కడనే ఉంది, ఇవాళ తీసుకున్న దీన్ని. మన వాళ్ళు కార్లోనే ఉన్నారు. ఇది వెళ్ళిపోదాం. స్క్రీన్ గార్డ్ వేయించుకుందాం, లేట్ అయిపోతుంది. స్క్రీన్ గార్డ్ అయితే దొరకలేదు, అది లేదా లేకపోతే ఉన్నవా లేదా అర్థం కాలేదు. సో దాన్ని ఏం చేద్దామంటే ఆర్డర్ ఆన్లైన్ జొమాటో
అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ మ్యాప్ అయితే తీసుకుందాం. దాని తర్వాత మేబీ ఆంధ్ర మ్యాప్ తీసుకునే పరిస్థితి కూడా మీరు తీసుకొస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి కొన్ని లైక్ టార్గెట్ ఇస్తాం, మీరు కంప్లీట్ చేస్తే ఆంధ్రాలో కూడా తిరగడానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్రజెంట్కి అయితే తెలంగాణ మ్యాప్ తీసుకుందాం. ఓకే ఓకే చేయాలా? మ్యాప్ ఉందట కానీ ఆయన దగ్గర పాత మ్యాప్ ఉందట, అంటే డిస్ట్రిక్ట్స్ డివైడ్ కాక ముందుది. సో మనం ఆ మ్యాప్ పట్టుకొని పోయినాం అనుకోండి, మళ్ళీ కౌంట్ ఉండదు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవి కవర్ చేయాలి. మొత్తం 32 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనుకుంటా. 33 ఆరా? ఓకే, 33 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన న్యూ మ్యాప్ దొరికితే తీసుకుందాం. ఇక్కడ ఇంకో బుక్ డిపో ఉంటుంది. ఒకవేళ దొరకకపోతే మళ్ళీ రిటర్న్ పోయి రావాలి. ఆడు ఉంటాయి ఇంకా 2 బుక్ డిపోలు. మేబీ వీళ్ళు ఉంటుండొచ్చు అనుకుంటున్నా, చూద్దాం. అందరు తెలుసా అన్న? నీ రియల్ నేమ్ ఏంటి? ప్రవీణ్. సో మొత్తానికి అయితే మ్యాప్ దొరికింది మనకు, అది కూడా 33 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి. ఇప్పుడు ఒక మార్కర్ కూడా తీసుకున్నా. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన సిటీ బై సిటీ మొత్తం మ్యాప్ గీసిన చెప్పినా కదా, మేము ఏం చేస్తామంటే మళ్ళీ మ్యాప్ మీద దాన్ని ఇట్లా గీసుకుంటాం అనమాట ఆరోస్ తోటి. సో దానివల్ల మాకు ఒక అందాజు తెలుస్తుంది ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం అని చెప్పేసి. సో ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే గప్చుపుల బండి కాడికి వచ్చినాం. మంచికి 10 రూపాయలకి గప్చుపులు తినిపోతాం. కదర్ది తింటా. గప్చుపులు అయితే తిన్నాం మంచిగా సట్టుగా, మంచిగా 20 రూపాయలు సరిపోయింది. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరినాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత రేపటి వీడియో ఎడిట్ అయిపోయి ఉంటే దాన్ని అప్లోడ్ అయితే చేయాలి. చలో, సో ఫైనల్గా ఇదే గైస్ ఈరోజు వీడియో. మనము 24 అవర్స్లో 33 డిస్ట్రిక్ట్స్ కవర్ చేద్దామని చెప్పేసి ఆ తెలంగాణ మ్యాప్ కావచ్చు, లేకపోతే మాకు కావాల్సిన ఐటమ్స్ కావచ్చు, వాటి కోసం ఏ విధంగా తిరిగినాం, అసలు ఆ వీడియో వెనక ఎట్లా ఏం జరిగింది అని చెప్పేసి దీనిలో చూపిద్దామని చెప్పేసి కొద్దిగా అయితే కవర్ చేసిన, ఇంకా మొత్తం అయితే చూపించలేదు. సో అలాగే మనం చెట్లు పెట్టినాం కదా, చెట్లు పెట్టిన దాని గురించి కూడా ఎట్లా తిరిగినామని చెప్పేసి మీకు ఇందులో కనిపిస్తుంది. సో ఈ బ్లాగ్ ఛానల్లో ఏంటిదంటే చిన్న చిన్న వీడియోస్ కావచ్చు, లేకపోతే బిహైండ్ ద వీడియోస్ అసలు మేము ఏం చేస్తామనేది మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక వీడియో స్క్రీన్ మీకు రావాలి అంటే దానికి ఎంత జరుగుతుంది అనేది మీకు తెలవడానికి ఇటువంటి వీడియోస్ అయితే పెడుతున్నాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.